జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 12 ఏళ్ల తర్వాత హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్న టైంలో ఇప్పుడు కరుపు సినిమా కూడా అయిపోయింది. తెలుగులో టైటిల్ కూడా వీరభద్రుడు అని మార్చారు. 43 crores ఏదో ప్రాబ్లం ఉంది. Hmm. అయితే మొత్తం టోటల్గా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సాయంకాలం కల్లా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 70-80 కోట్లు లాస్లో పడిపోతాడు. ఇప్పుడు రేటు పెంచకపోతే 100 కోట్లు లాస్లోకి వెళ్ళిపోతాడు. హీరో ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడి అవ్వాలనే కోరుకుందాం. ఆయన మంచి వ్యక్తి. ఆ సినిమా హిట్ అయితే ఆయన ఇంకో 10 మందికి ఉపయోగపడతాడు. థియేటర్ ఓనర్ మనం ఎంతో వాళ్ళకు థియేటర్ కంటెంట్ ఓనర్. ఆ కంటెంట్ హిట్ అయితే ఆ కంటెంట్ ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకునేది ఆయన. మళ్ళీ ఈరోజు ఈ సినిమా ఆపుతానడం కరెక్ట్ కాదు. మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. కూర్చోండి ఛాంబర్లో, కూర్చోండి కౌన్సిల్లో. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ సార్. సూర్య గారు అంటే గత 12 ఏళ్ళుగా ఆయనకి హిట్ లేదు. అంటే 2 సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ఓటీటీలో హిట్ అయినాయి, జేబీఎం కానీ ఇంకొకటి. సో డైరెక్ట్గా అంటే 12 ఏళ్ళ తర్వాత హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్న టైంలో ఇప్పుడు కరుపు సినిమా కూడా అయిపోయింది. తెలుగులో టైటిల్ కూడా వీరభద్రుడు అని మార్చారు. దాదాపుగా ఒక 11 కోట్లు ఏదో బ్యాలెన్స్ ఉందని చెప్పని, ఇంకోటి కోడ్ కూడా రాలేదని చెప్పని చాలా వరకు వస్తున్నాయి. ఏంటి సూర్య సినిమా ఆగిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? కోడ్ వచ్చింది, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, అయితే డౌన్లోడ్ అయింది కానీ యాక్చువల్గా ఫైనాన్స్ ప్రాబ్లం ఏదో ఉంది. 43 crores ఏదో ప్రాబ్లం ఉంది. అయితే మొత్తం టోటల్గా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సాయంకాలం కల్లా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వెరీ చాలా చాలా బ్యాడ్ అది. ఎందుకంటే అవ్వకూడదు అలాగా. ఇక్కడ ఏదంటే హై బడ్జెట్ అయ్యింది, పాత బ్యాలెన్స్ అన్ని పడ్డాయి, ఏదో చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి పాపం సూర్య గారు కానీ వాళ్ళ ప్రొడ్యూసర్ కానీ అంత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. కాకపోతే నేను అదే అంటున్నాను, ఇందాక కూడా పెద్ద సినిమాకు కూడా మీరు పర్సంటేజ్ సిస్టమ్ అవన్నీ అడిగితే ప్రొడ్యూసర్కి అదే పరిస్థితి వస్తుంది. ప్రొడ్యూసర్ 70-80 కోట్లు డెఫిసిట్లో ఎలా చేయగలుగుతాడు? ఇప్పుడు ఆ రకంగా చేస్తుంటే ప్రొడ్యూసర్ లాస్ లో ఉన్నట్టే కదా. ఈ ప్రొడ్యూసర్ లాస్ లో ఉండి ఈ ప్రొడ్యూసర్ లాస్ లో ఉన్నట్టే కదా. మీరు పర్సంటేజ్ సిస్టమ్ సన్నగా తీసుకొచ్చి రేటు పెంచం, మీ పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొస్తే ఇప్పుడు 70-80 కోట్లు లాస్లో పడిపోతాడు. ఇప్పుడు రేటు పెంచకపోతే 100 కోట్లు లాస్లోకి వెళ్ళిపోతాడు. లాస్లోకి వెళ్ళిపోతే రేపు ఉదయం పరిస్థితి ఏంటి అంటే ఇండైరెక్ట్గా మీరు టార్గెట్ చేయడమే కదా. అందుకే నేను ఇందాక చెప్తాను, మీకు చెప్పడం మర్చిపోయాను. వీరభద్రుడు అని మంచి ప్రశ్న అడిగారు కాబట్టి, వీరభద్రుడు అనే సినిమా వెరీ గుడ్ జెంట్లమెన్ అని సూర్య గారు మంచి వ్యక్తి. మళ్ళీ అలాగే ఆయన మొత్తం టోటల్గా దీనిపై ఎప్పుడు ఫైనాన్షియల్గా బడ్జెట్ హై బడ్జెట్ అయింది. ఇక్కడ మార్కెట్ తగ్గింది. మార్కెట్ తగ్గడం వల్ల ఆయన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది మనం పడదామా? పాప మా ఇబ్బందిని సాల్వ్ అవ్వాలని, సాయంత్రం కల్లా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ కానీ రేపు కానీ రిలీజ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, పెద్దలు కూర్చున్నారు, అందరూ కూర్చొని ఆల్మోస్ట్ సెటిల్మెంట్ దగ్గరికి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఫైనాన్స్ డబ్బు ఇచ్చేవాడు డబ్బు అడుగుతాడు కదా. ఆ డబ్బు మరి దాని అంతా కూడా సెటిల్మెంట్లు అవుతున్నాయి. ఏదేమైనా ఇవాళ అవ్వచ్చు, లేకపోతే రేపైతే కన్ఫర్మ్ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాం. అవుతున్నాడు, హీరో ఇన్వాల్వ్ అయ్యాడు. హీరో ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడి అవ్వాలనే కోరుకుందాం. ఎందుకంటే మంచి సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆయన మంచి వ్యక్తి. ఆ సినిమా హిట్ అయితే ఆయన ఇంకో 10 మందికి ఉపయోగపడతాడు. 10 సినిమాలు తీస్తాడు. కార్మికులు బాగుంటారు, అందరూ బాగుంటారు, ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. కనుక బాగుండాలని కోరుకుంటాం. అలాగే ఇప్పుడు పెద్ద సినిమా కూడా మనం ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు యూజ్ మనీ పెట్టేశారు, 3 సంవత్సరాలు యూజ్ మనీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా వాళ్ళని ఇప్పుడు వచ్చి మనం రాత్రి పర్సంటేజ్ అంటే కరెక్ట్ కాదు. అది మీరు పర్సంటేజ్ చెయ్యండి. మీరు జనవరి నుంచి 2027 అందరూ ప్రిపేర్ అవుతారు. అప్పటి నుంచి వాళ్ళు బడ్జెట్ తగ్గించుకుంటారు, మాట్లాడుకుంటారు, చేసుకుంటారు. ఇప్పుడు పర్సంటేజ్ అనేది రెంట్ అనేది సినిమా బేస్ మీదే ఉంటుందా సార్? ఏ సినిమాకి ఆ సినిమాకి మారుతున్నా అదే ఇక్కడ ఇంకా డిస్ప్యూట్ అదే సెటిల్ అవ్వట్లేదు. వాళ్ళు చిన్న సినిమాలకి పర్సంటేజ్ అంటారు, అన్ని సినిమాలకు ఒకటే పర్సంటేజ్ అంటే బాగుంటుందా? లేకపోతే ఇప్పుడు మల్టీప్లెక్స్లో అన్ని సినిమాలు ఒకటే పర్సంటేజ్ ఇస్తున్నాయి. 2 టికెట్లు ఉన్న సినిమా వేస్తున్నారు. వీళ్ళేంటి చిన్న సినిమాకి వస్తే 50 టికెట్లు తెగాలి, 100 టికెట్లు తెగాలి, 30 టికెట్లు తెగాలి. అదే పెద్ద సినిమా అయితే మామూలుగా రెంట్ ఇస్తున్నారు. కనుక దాంట్లో వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది చిన్నవాడు పెద్దవాడు అందరూ ఒకటవ్వాలి, అందరూ బాగుండాలా, ఎగ్జిబ్యూటర్ కూడా బాగుండాలా. నేను అదే చెప్తున్నా, ఆ నిర్మాత బాగుంటే మనం బాగుంటాం. కంటెంట్ ఈజ్ ఓనర్. థియేటర్ ఓనర్ మనం ఎంతో వాళ్ళకు థియేటర్ కంటెంట్ ఓనర్. ఆ కంటెంట్ హిట్ అయితే ఆ కంటెంట్ ఎవరికి ఇవ్వాలని నిర్ణయించుకునేది ఆయన. కనుక దయచేసి నేనేమంటున్నానంటే మీరు అందరూ ఆలోచించుకోండి. రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటే 10 సినిమాలు వస్తాయి. ఆ 10 సినిమాలు మన థియేటర్లో పడుతూ ఉంటే మన థియేటర్లో రెంట్లు వస్తాయి. మనం వచ్చేదే 5 నెలల నుంచి రెంట్లు లేవు. మళ్ళీ ఈరోజు ఈ సినిమా ఆపుతానడం కరెక్ట్ కాదు. మీ ఆపం అంటూనే ఇండైరెక్ట్గా మీరు కొడుతున్న దెబ్బలకు మాకు అర్థమైంది. కనుక దయచేసి మీ దెబ్బలకి వాటికి పెద్ద భయపడదు. వానర్ సైన్యం, హనుమంతుడు వానర్ సైన్యంలాగా ఆ సినిమాకి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా దిష్టి అంటే కొంచెం ఒక పెద్ద హిట్ వస్తున్నప్పుడు కొంచెం అనార్థాలు వస్తూ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లా తీసి 9th రిలీజ్ అవుతుంది. కనుక ఒక్కసారి వీరభద్రుడు ఎందుకు ఆగింది, మళ్ళీ మనం ఎలాగ ఇబ్బంది పెడుతున్నాం ఒక్కసారి అందరూ ఆలోచించండి, రిలీజ్ అవ్వండి. అందుకనే పెద్దకి ఇబ్బంది పెట్టొద్దు, మిమ్మల్ని అలాగని మీరు ఇబ్బంది పడొద్దు. మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. కూర్చోండి ఛాంబర్లో, కూర్చోండి కౌన్సిల్లో.
మాట్లాడుకోండి. ప్రెస్ మీట్లు కాడి వద్దు, ప్రెస్ మీట్లు కాడి మన ప్రాబ్లం సాల్వ్ కాదు. అందుకనే దయచేసి కూర్చుంటారని ఆలోచిద్దాం. వీరభద్రుడు రిలీజ్కి ఎట్టి బస్సులు ఇవాళ అవ్వాలని కోరుకుందాం, సెటిల్ అయిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ ఓకే యూ. సార్, థ్యాంక్ యూ సో మచ్.